హలో అందరికి, దిస్ ఇస్ జాను. ఎడ్యుకేషన్ మనకు ఒక మంచి కెరియర్ నే కాదు, బ్రైట్ ఫ్యూచర్ ని కూడా ఇస్తుంది. అలాంటి ఒక బ్రైట్ ఫ్యూచర్ కోసం ఈ రోజు నేను వచ్చేసాను మార్వాడి యూనివర్సిటీకి. మార్వాడి యూనివర్సిటీ, దీని గురించి నేను చాలానే విన్నాను. కానీ ఇది నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ఇంకెవరి కోసం? మన కజిన్ కు ఒక బ్రైట్ ఫ్యూచర్ ఇవ్వడం కోసం. ఓకే, కానీ దీని గురించి నీకెలా తెలుస్తుంది? ఇంకెవరి ద్వారా తెలుస్తుంది? అక్షర ఎడ్యుకేషనల్ సర్వీసెస్. అక్షర ఎడ్యుకేషనల్ సర్వీసెస్. అక్షర ఎడ్యుకేషనల్ సర్వీసెస్ మన శ్రీనివాసులు గారు ఉన్నారు కదా, ఆయన ద్వారానే తెలుసుకుని ఇక్కడ వరకు వచ్చేసాను. సో ఫస్ట్ అయితే మనం మార్వాడి యూనివర్సిటీ లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్ మార్వాడి యూనివర్సిటీ ఫర్ ద బ్రైట్ ఫ్యూచర్. మార్వాడి యూనివర్సిటీ మానవ జీవితంలో అజ్ఞాన అంధకారాలను తరిమి సరికొత్త వెలుగులను ప్రసాదించే శక్తి ఒక్క చదువుకి మాత్రమే ఉంది. అందుకే పేదవాడి దగ్గర నుంచి ధనవంతుడి వరకు తమ పిల్లలకు ఎంత కష్టపడైనా మంచి విలువలతో కూడిన విద్యను అందించడానికి సిద్ధమవుతారు. సరిగ్గా అలాంటి తల్లిదండ్రుల కలలను నిజం చేయడానికి స్థాపించిన యూనివర్సిటీ మార్వాడి యూనివర్సిటీ. వీణా, చూడు, వీఆర్ ఎట్ ద ఎంట్రన్స్ ఆఫ్ మార్వాడి యూనివర్సిటీ. యా, నేను అదే చూస్తూ ఉండిపోయాను తెలుసా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసావా ఎంత బాగుందో? ఎంట్రన్సే ఇంత బాగుందంటే లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తే ఇంకెంత బాగుంటుందో చూడాలని. నాకు ఎంత నచ్చితే నేను ఇంత రీసెర్చ్ చేసుకుని ఇక్కడ వరకు వస్తాను, కానీ నాకు ఇంకా తెలుసుకోవాలని ఉంది. సో లెట్స్ ఎక్స్ప్లోర్ మార్వాడి యూనివర్సిటీ. గుజరాత్లోని రాజ్కోట్లో మార్వాడి యూనివర్సిటీ ఉంది. గుజరాత్ రాష్ట్రం భారతదేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఉండగా గుజరాత్ మోడల్ దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. ఎడ్యుకేషన్ ద్వారా నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ ని మరియు పారిశ్రామికవేత్తలను తయారు చేయాలన్న సదుద్దేశంతో రాజ్కోట్ ని అభివృద్ధి చేయడంపై తీవ్ర దృష్టి సారించిన ప్రభుత్వాలు రాజ్కోట్ ని స్మార్ట్ సిటీగా మారుస్తూ ఉండడం విశేషం. అలాంటి రాజ్కోట్లో మార్వాడి యూనివర్సిటీ ఉండడంతో ఇక్కడ చదువుకున్న స్టూడెంట్స్ కి పెద్ద కంపెనీల్లో ప్రాజెక్టులు దక్కడంతో పాటు అత్యధిక ప్యాకేజ్తో ఉద్యోగాలొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో మార్వాడి యూనివర్సిటీకి క్యూ కడుతున్నారు విద్యార్థులు. మార్వాడి చంద్రానా గ్రూప్ ఏంటి జాను అసలు ఇది? ఇట్స్ ఎ లీడింగ్ స్టాక్ బ్రోకరేజ్ ఫర్మ్. యాక్చువల్లీ నేషనల్ వైడ్ వీళ్ళు ఈ సర్వీసెస్ ని ఆఫర్ చేస్తూ ఉంటారు, బోత్ ఇండివిజువల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ క్లయింట్స్ కి కూడా. సో వీళ్ళతో కొలాబరేట్ అయ్యారంటే మనం ఆలోచించక్కర్లేదు. డెఫినెట్లీ చాలానే రీసెర్చ్ చేసావు. మార్వాడి యూనివర్సిటీ భారతదేశంలోని ప్రధాన స్టాక్ బ్రోకింగ్ కంపెనీ అయిన మార్వాడి షేర్స్ అండ్ ఫైనాన్స్ లిమిటెడ్ MSFL మరియు భారతీయ స్టాక్ మార్కెట్లలో టెక్నికల్ మరియు ఆర్బిట్రేట్ ట్రేడింగ్ లో ఉన్న ప్రముఖ సంస్థ చందరానా ఇంటర్మీడియరీస్ బ్రోకర్స్ ప్రైవేట్ లిమిటెడ్ CIBPL గ్రూప్స్ సంయుక్తంగా ఏర్పడ్డ మార్వాడి చందరానా గ్రూప్ ద్వారా ప్రమోట్ చేయబడుతుంది. మార్వాడి యూనివర్సిటీ క్యాంపస్ లో ఉండే అన్ని సౌకర్యాలు విద్యార్థులకు కావలసిన క్యాంపస్ లైఫ్ ని ఎంజాయ్ చేయడానికి నిర్మించబడ్డాయి. జాను, ఇక్కడ ఫెస్ట్ కూడా జరుగుతున్నట్టుంది. ఎగ్జాక్ట్లీ. సో ద నెక్స్ట్ పార్ట్ ఇస్ ఆల్ అబౌట్ మార్వాడీస్ యూనివర్సిటీస్ ఆడిటోరియం. ఇది ఆడిటోరియమే కాదు, పైగా ఎవ్రీ వీకెండ్ హిందీ తెలుగు మూవీస్ కూడా ప్లే చేస్తారంట. అండ్ మూవీసే కాదు, క్రికెట్ మ్యాచెస్ అండ్ వాట్ నాట్, ఇనాగ్రేషన్స్, కాన్వొకేషన్స్ అండ్ ఆల్సో వాలిడిక్టరీ సెరమనీస్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఫస్ట్ టైం కూడా నాకైతే చాలా ఎక్సైటెడ్ ఉంది. నువ్వు ఇంత బాగా చెప్తున్నావు అంటే లోపల ఎలా ఉంటుందో చూడాలని. వెళ్దామా? ఒక్కసారి మీరు కూడా చూసండి, మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. కమ్ ఆన్. ఆడిటోరియం
మార్వాడి యూనివర్సిటీలో ఉండే ఆడిటోరియం చూస్తే స్టూడెంట్స్ ఎగిరి గంతేస్తారు. ఇది 800 మంది కంటే ఎక్కువ మంది కూర్చునే సామర్థ్యమున్న ఇండోర్ ఆడిటోరియం. ఇక్కడ అన్ని రకాల గాలా సెలబ్రేషన్స్, సెమినార్లు, నిపుణుల చర్చలు మరియు ఇతర ఉత్సవాలు నిర్వహించుకోవచ్చు. మార్వాడి యూనివర్సిటీలో జరిగే అన్ని ఉత్సవాలకు సెంటర్ స్పాట్ ఇదే. ఆడిటోరియం 2 లేయర్స్ తో మెగా థియేటర్ అనుభూతినిస్తుంది. ఇక్కడ స్టూడెంట్స్ ఖచ్చితంగా చాలా జ్ఞాపకాలను తమ మదిలో భద్రపరుచుకుంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. సో జాను, నేనైతే వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని విన్నాను మార్వాడి యూనివర్సిటీలో. సో నాకైతే ఒకసారి వెళ్ళి చూస్తే బెటర్ అని అనిపిస్తుంది. అబ్రాడ్లో క్లాస్ రూమ్స్ ఎలా ఉంటాయని నీకు ఐడియా ఉందా లేదా అని నాకైతే ఐడియా లేదు. కానీ నేను ఈరోజు మార్వాడి యూనివర్సిటీలో క్లాస్ రూమ్స్ చూసినప్పుడు నాకు ఎగ్జాక్ట్గా అలానే అనిపించింది. చాలా బెస్ట్ అంబియన్స్ ఉంది, చాలా కాజీగా ఉంటుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ప్రతి యూనివర్సిటీలో ఉన్నట్టు కేవలం మార్కర్తో రాసే బోర్డు మాత్రమే ఉండదు. ప్రతి రూమ్లో ప్రొజెక్టర్ ఉంటుంది. అండ్ ఇట్స్ వెరీ ఈజీ ఫర్ స్టూడెంట్స్ టు లెర్న్. దట్స్ రియలీ నైస్ కదా. ఒకసారి వెళ్ళి చూసేద్దామా? మీరు కూడా చూసండి, సో దాట్ యూ విల్ గెట్ అన్ ఐడియా. I'm here at Guinness World Record Holder Library, and this is the most beautiful library I've seen in Marwadi's University. And here there is 50,000 plus books and also 40,000 square feet area. And apart from that, they have digital reading and 60 plus computers kuda unnai telsa. That's so interesting. Let's explore library now. లైబ్రరీ మార్వాడి యూనివర్సిటీలో లైబ్రరీ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ముఖ్యంగా మార్వాడి యూనివర్సిటీ లెర్నింగ్ రిసోర్స్ సెంటర్లో 2 ప్రధాన లైబ్రరీలు ఉన్నాయి. స్పెషలిస్ట్ కలెక్షన్, కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం మరియు ఉత్సాహభరితమైన అంకిత భావంతో కూడిన సిబ్బంది బృందం, ఇవన్నీ కలిపి మార్వాడి యూనివర్సిటీలో విద్యను స్టూడెంట్స్ కి అందిస్తున్న మంచి లైబ్రరీస్ ఏర్పాటు చేయడంతో పాటు బెస్ట్ ఐటీసీ ఎక్విప్డ్ అకాడమిక్ లైబ్రరీ కలిగి ఉన్న లైబ్రరీస్ లో మార్వాడి యూనివర్సిటీ ప్రముఖమైంది. మార్వాడి యూనివర్సిటీ లైబ్రరీ గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన మొట్టమొదటి లైబ్రరీ అని గర్వంగా చెప్పొచ్చు. MEFGI లైబ్రరీని గిన్నిస్ వరల్డ్ రికార్డు హోల్డర్ గా ప్రకటించింది. అద్దరగొట్టే అధునాతన కంప్యూటర్ ల్యాబ్స్, విద్యార్థులు మరియు ఇతర విద్యా సంస్థల కోసం క్యాంపస్లో సరికొత్త కాన్ఫిగరేషన్ మరియు పెరిఫెరల్స్ తో కూడిన ఆధునిక కంప్యూటర్ ల్యాబ్లు ఏర్పాటు చేయబడ్డాయి. క్యాంపస్లోని అన్ని ల్యాబుల్లో అందించబడ్డ కంప్యూటర్స్ ని పరిగణనలోకి తీసుకుంటే మొత్తం కంప్యూటర్స్ 1000+ కి పైనే ఉంటాయి. విద్యార్థుల ఉపయోగం కోసం కొత్త తరం కంప్యూటర్స్ ని ఉపయోగించడంలో క్యాంపస్ ఎల్లప్పుడూ అగ్రగామిగా ఉంది. దీంతో పాటు మార్వాడి యూనివర్సిటీ లైబ్రరీలో గుజరాత్ ప్రభుత్వం అందజేసిన సూపర్ కంప్యూటర్ అందుబాటులో ఉండడం విశేషం. ఇక్కడ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ లైబ్రరీలో ఇన్ మార్వాడీస్ యూనివర్సిటీ ద మోస్ట్ ప్రెస్టీజియస్ థింగ్ ఏంటంటే డైరెక్ట్ గవర్నమెంట్, మన గుజరాత్ గవర్నమెంట్ ఈ హై స్పీడ్ పర్ఫార్మెన్స్ కంప్యూటర్స్ అయితే వీళ్ళకి ప్రొవైడ్ చేసింది. అండ్ ఇవి రీసెర్చ్ అండ్ ఇంకా PhD చేసే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతాయి. అండ్ స్పెషల్ ఫీచర్స్ ఆన్ HPC అప్లికేషన్, HPC టూల్స్, అండ్ ఇట్స్ ఆల్సో హ్యావింగ్ కెర్నల్ వర్షన్. అండ్ స్టోరేజ్ డీటెయిల్స్ కూడా వచ్చేసి 4 TB ఉంటుంది. స్పీడ్ అయితే అసలు ఇంకా చెప్పక్కర్లేదు. అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ PhD అండ్ రీసెర్చ్ స్టూడెంట్స్. And this is all about high performance super computer facility in Marwadi's University. So అండ్ ఈ సూపర్ కంప్యూటర్ లో HPC అప్లికేషన్ అండ్ HPC టూల్స్ కూడా ఉన్నాయి. ఇవి మాస్టర్స్ చేసే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయి. అడ్వాన్స్డ్ ల్యాబ్స్ అండ్ రీసెర్చ్ ఫెసిలిటీస్, ప్రాక్టికల్ లెర్నింగ్ తో సమగ్రాభివృద్ధి లక్ష్యాన్ని చేరుకోవడానికి అధునాతన ప్రయోగశాల యొక్క మౌలిక సదుపాయాలు చాలా ముఖ్యమైనవి. ఈ ల్యాబ్లు విద్యార్థులకు ఇండస్ట్రీలో ప్రాక్టికల్ గా పని గురించి అవగాహనను అందిస్తాయి. విద్యార్థులకు వారి అభ్యాసంలో సహాయపడడానికి అవసరమైన అన్ని పరికరాలు మరియు కాన్ఫిగరేషన్స్ తో ఆధునిక ల్యాబ్స్ ని అభివృద్ధి చేస్తూనే ఉంది మార్వాడి యూనివర్సిటీ. కోర్సెస్ అండ్ ప్రోగ్రామ్స్ మారుతున్న కాలానికి అనుగుణంగా
మార్వాడి యూనివర్సిటీ నిరంతరం అప్డేట్ అవుతూ ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల కోర్సులను మరియు ప్రోగ్రామ్స్ ని అందుబాటులోకి తెస్తోంది. 2025-2026 అకాడమిక్ ఇయర్ కి గాను ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, మేనేజ్మెంట్ స్టడీస్, ఫార్మసీ, ఫిజియోథెరపీ, కంప్యూటర్ అప్లికేషన్స్, ఆర్ట్స్, బిఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఏఐఎంఎల్ అండ్ ఏఐడిఎస్, లా, సైన్స్ డిప్లొమా, అగ్రికల్చర్, నర్సింగ్ లాంటి వివిధ రకాల కోర్సుల్లో అడ్మిషన్స్ కోసం ఆహ్వానం పలుకుతోంది మార్వాడి యూనివర్సిటీ. జాను, మన కజిన్ని మార్వాడి యూనివర్సిటీలో జాయిన్ చేద్దామని అనుకున్నాం, ఓకే. కానీ ఇక్కడ ఉండాలంటే మెయిన్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి? హాస్టల్ ఫెసిలిటీ కదా. సో దాని గురించి రీసెర్చ్ చేసామా ఇంటికి? ఆబ్వియస్లీ చేయకుండా ఉంటానా. నేను హాస్టల్ కి వెళ్ళి కూడా చూసాను. గర్ల్స్ హాస్టల్ లోపల చాలా స్పేషియస్ కంఫర్టబుల్ రూమ్స్ ఉన్నాయి, మోడర్న్ ఎమ్యూనిటీస్ అన్నీ ఉన్నాయి. 24/7 వైఫై ఉంది, లాండ్రీ సర్వీస్ ఉంది, రిఫ్రిజిరేటర్ ఉంది, ఎవ్రీథింగ్. హాస్టల్. ఇక హాస్టల్ విషయానికొస్తే రాజ్కోట్లో ఉన్న మార్వాడి యూనివర్సిటీలోని హాస్టల్ ఫెసిలిటీస్ చూస్తే ఆశ్చర్యపోతారు. ఈ ఇన్ క్యాంపస్ హాస్టల్ గుజరాత్లోని అన్ని యూనివర్సిటీ హాస్టల్లోకెల్లా ద బెస్ట్ గా పిలువబడుతోంది. మార్వాడి యూనివర్సిటీ క్యాంపస్లో 4500+ విద్యార్థుల కోసం అద్భుతమైన హాస్టల్ వసతి కలిగించే వెసులుబాటుంది. ఇందులో బాలురు మరియు బాలికల కోసం ప్రత్యేక హాస్టల్ బ్లాక్స్ ఉన్నాయి. హాస్టల్ విద్యార్థులకు సౌకర్యాలు. మార్వాడి యూనివర్సిటీ క్యాంపస్లో హాస్టళ్లలో 4500+ విద్యార్థులకు వసతి కల్పించడానికి క్యాంపస్లో 4 12/14 అంతస్తుల భవనాలున్నాయి. ఈ క్యాంపస్లో ఉండే హాస్టళ్లలో 2 షేరింగ్, 4 షేరింగ్, 6 షేరింగ్, 8 షేరింగ్ సదుపాయాలు కలవు. మన సౌత్ ఇండియన్స్ కి ఫుడ్ అంటే చాలా ఇష్టం, అండ్ దాంట్లోకి మన కజిన్ కి ఫుడ్ అంటే పడి చచ్చిపోతుంది. సో అదైతే ఇంపార్టెంట్. అది బాగోకపోతే మనల్ని చంపేస్తుంది. సో దాని గురించి ఏం తెలుసుకున్నారు? ఇక్కడ ఫుడ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడైతే చాలా వెరైటీ ఆఫ్ క్యూజన్స్ ఉన్నాయి. నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, చైనీస్, గుజరాతీ, వాట్ నాట్ అన్ని టైప్ ఆఫ్ ఫుడ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఇంటర్నేషనల్ క్యాంటీన్ కూడా సెపరేట్ గా ఉంది. యూ కెన్ గో హ్యావ్ యువర్ ఓన్ సూపర్ ఫేవరెట్ నాన్ వెజ్ ఐటమ్స్ ఆల్సో. మార్వాడి యూనివర్సిటీ హాస్టల్లో ఉన్న సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ మరియు తెలుగు విద్యార్థుల కోసం ప్రత్యేకమైన మెనూ అందుబాటులో ఉండడం విశేషం. సో జాను,
క్లబ్స్ ఉన్నాయి. అందుకని ఆంధ్ర తెలంగాణలో ఉండే స్టూడెంట్స్కి కావచ్చు, పేరెంట్స్కి కావచ్చు, నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇంత తక్కువ బడ్జెట్లో ఇన్ని ఫెసిలిటీస్ ఇండియాలో ఏ యూనివర్సిటీస్ కూడా ప్రొవైడ్ చేసేదానికి admissions and placements. So Veena, now let's start with Hardik Joshi garu to know more about this. Definitely. Hi everyone, present we have Hardik Doshi sir with us. He is the Deputy Director of Admissions in Marwadi University. So sir, firstly I would like to discuss about Akshara Educational Consultation. Madam, actually Akshara Educational Services, we are associated with them since last 1 year, and Mr. Srinivas Naidu and Mr. Gangadhar, who are the core team members of this Akshara Educational Services, and with the help of them we have got good number of admissions in various programs of engineering as well as management programs in the university. Veena, hello. experience to students. హలో ఆల్, ప్రెజెంట్ మనతో ఉన్నారు మార్వాడి యూనివర్సిటీ సౌత్ ఇండియా అడ్మిషన్స్ డైరెక్టర్ బ్రహ్మారెడ్డి గారు. సో ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. సార్, మీరు ఇప్పుడు సౌత్ ఇండియా అడ్మిషన్స్ డైరెక్టర్గా చేస్తున్నారు కదా, సో దాని గురించి మాకు చెప్తారా? మనం లాస్ట్ 3 years నుంచి కూడా
మార్వాడి యూనివర్సిటీకి సౌత్ ఇండియన్ అడ్మిషన్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాము. అంటే ఇక్కడ మనకి ఉన్న లాస్ట్ 20 years ఎక్స్పీరియన్స్లో మేము చూసిన డిఫరెంట్ యూనివర్సిటీస్లో మేము వర్క్ చేసాము. అదర్ యూనివర్సిటీస్తో కంపేర్ చేసుకుంటే పర్టికులర్ హలో ఎవ్రీవన్, ప్రెజెంట్ మనతో ఉన్నారు అక్షర ఎడ్యుకేషనల్ సర్వీసెస్ డైరెక్టర్ కిరణ్ గారు. సో లెట్స్ టాక్ టు హిమ్. హాయ్ సార్, హౌ ఆర్ యూ? సో మీ అక్షర కన్సల్టెన్సీస్ ఏ ప్లేసెస్ లో ఉన్నాయి? ఆల్మోస్ట్ ఆల్ నెల్లూరు, తిరుపతి, విజయవాడ, హైదరాబాద్, కడప, కర్నూలు, సో ఇలాగా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో ఉన్నాయి. అది కాకుండా వైజాగ్ అండ్ రాజమండ్రి కూడా ఇయర్ లాంచ్ చేస్తున్నారు. సో మనకి ఇన్ని యూనివర్సిటీస్ ఉండగా ఎందుకు మార్వాడినే చూస్ చేసుకున్నారు? మేము ప్రీవియస్ గా ఒక 15 years యూనివర్సిటీస్ పైన వర్క్ చేశాను. ప్రీవియస్ గా తమిళనాడు సెక్టార్ లో ఉండి యూనివర్సిటీస్ వర్క్ చేశాను. ఇప్పుడు వచ్చేసరికి 3 years బ్యాక్ నేను మార్వాడి యూనివర్సిటీకి ఒకసారి వచ్చి విజిట్ చేశాను అనమాట. ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ అయితే ఏమి, సో ఇక్కడ ఉన్న ఎడ్యుకేషన్ ప్యాటర్న్ అయితే, ఇక్కడ ఉన్న ప్లేస్మెంట్ రికార్డ్, స్టూడెంట్ ఫీడ్బ్యాక్ అయితే, ఫుడ్ రిలేటెడ్ అయితే ఏమి, సో వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. Hi, myself, I am Durga Lakshmi. I am from Nellore. నేను అక్షర కన్సల్టెన్సీ ద్వారా జాయిన్ అయ్యాను సీను సార్ తరపున నెల్లూరు నుంచి. ఇక్కడ నేను మార్వాడి యూనివర్సిటీకి రావడం చాలా దూరం అయినా సరే చాలా ఇష్టంతో వచ్చాను. ఇంకా ఇక్కడ ఫ్యాకల్టీ పరంగా కానీ చాలా బాగుంటుంది. ఏం డౌట్స్ ఉన్నా కానీ క్లియర్ చేయడానికి ఫ్యాకల్టీస్ చాలా కోఆపరేట్ అవుతూ ఉంటారు. ఇంకా హాస్టల్ పరంగా వచ్చేసరికి ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. గర్ల్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటారు. ఇంకా మెస్ పరంగా అయితే మనకి 2 messes ఉంటాయి, సౌత్ మెస్ అండ్ నార్త్ మెస్. సౌత్ మెస్ అంటే మన ఆంధ్ర స్టైల్స్ ఉంటాయి, ఏం ఫుడ్కి ఏం ప్రాబ్లం ఉండదు. సో ఇక్కడ జాయిన్ అవ్వడం చాలా బెస్ట్ యూనివర్సిటీ అని చెప్పొచ్చు ఇక్కడ రాజ్కోట్లోని. మైసెల్ఫ్ కావేరి, నేను ఖమ్మం నుండి వచ్చాను. విజయవాడ లబిట్పేట్ ఆఫీస్ నుండి కిరణ్ సార్ ద్వారా జాయిన్ అయ్యాను. ఇక్కడ చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. అంటే లైబ్రరీ పరంగా 50,000+ బుక్స్ అవైలబిలిటీ ఉంది. 60+ కంప్యూటర్ సిస్టమ్స్ ఉన్నాయి. సో దాని ద్వారా మనం ఏమైనా కోడింగ్ చేయాలనుకున్నా అక్కడికి వెళ్ళి చేయొచ్చు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది లైబ్రరీ. అండ్ ఈ లైబ్రరీ వచ్చేసి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఉంది. హాయ్ అండి, నా పేరు రామ్ చరణ్. మాది శ్రీకాళహస్తి. నేను తిరుపతిలో ఉన్న మార్వాడి ఆఫీస్ లీలామహల్ సర్కిల్ దగ్గర ఉంది. ఆయన గైడెన్స్ ద్వారా ఇక్కడికి వచ్చాను. మమ్మల్ని విజిటింగ్ కూడా తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చాక ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫీజ్ అన్నీ నచ్చి కాలేజ్ మొత్తం తిరిగాము. ఇక్కడ జిమ్, స్పోర్ట్స్ అండ్ ఎన్సీసీ ఇంకా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇంకా చాలా క్లబ్స్ కూడా ఉన్నాయి. మెయిన్ థింగ్ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. నార్త్ వాళ్ళకి, సౌత్ వాళ్ళకి సపరేట్గా ఉంటాయి. ధైర్యంగా జాయిన్ అవ్వచ్చు. మీరు కూడా వచ్చి జాయిన్ అవ్వండి. Hello, hi. I'm here at Marwadi University in Project Lab. Hello, hi. Hi. What's your name? Pujita. Pujita, yes, చెప్పండి నాకు. And what's special about this Project Lab? ఇది ప్రాజెక్ట్ ల్యాబ్.
మాకు ఎప్పుడైనా ఇట్లా జావా క్లాసెస్, C++ ఇలా కోడింగ్ క్లాసెస్ ఉంటాయి కదా, అక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం ఫ్యాకల్టీ వాళ్ళు ఇక్కడికి మమ్మల్ని పిలుచుకొచ్చి క్లాస్ అవ్వగానే వెంటనే ఇక్కడ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ చేపిస్తారు. ఒకవేళ అవుట్పుట్ రాకపోయినా వాళ్ళే వచ్చి మనకు ఒక్కొక్క స్టూడెంట్ దగ్గరకు వచ్చి అవుట్పుట్ వచ్చిందా లేదా చూసి దాంట్లో ఏమైనా ఎర్రర్స్ ఉంటే వాళ్ళే చెప్తారు, ఇలా రెక్టిఫై చేస్తారు. సో మీరు ఫ్యాకల్టీ చాలా సపోర్టివ్, ఎంకరేజింగ్ గా ఉంటుంది. చాలా సపోర్టివ్. యా, దిస్ ఇస్ హౌ నైస్ మార్వాడి యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఇస్. సో జాను, నాకైతే మన ఇక్కడ అన్ని ఎడ్యుకేషన్ కానీ ఫ్యాకల్టీ కానీ అన్ని చూసాం కదా, సో ఇది చాలా పర్ఫెక్ట్ ప్లేస్ అనిపించింది. సో ఇంకా ఏ కంట్రీస్ నుంచి వచ్చారో నీకు ఏమైనా ఐడియా ఉందా? అండ్ గైస్, మీకు ఒక విషయం తెలుసా, ఆల్మోస్ట్ 54 డిఫరెంట్ కంట్రీస్ నుంచి స్టూడెంట్స్ అందరూ వచ్చి ఇక్కడ మార్వాడి యూనివర్సిటీలో జాయిన్ అవుతున్నారు. మన ఆంధ్ర వాళ్ళు కూడా గెట్ రెడీ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ అండ్ వెంటనే మార్వాడి యూనివర్సిటీకి ఎన్రోల్ అవ్వండి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, మన అంబానీ, అదానీ, మన మోడీ గారు వీళ్ళందరూ దే ఆర్ ఫ్రమ్ దిస్ బ్యూటిఫుల్ స్టేట్ గుజరాత్ అండి. వై డు వేస్ట్ అవర్ టాలెంట్ అండ్ ఎవ్రీథింగ్? కమ్ అండ్ జాయిన్ ఎట్ మార్వాడి యూనివర్సిటీ. డెఫినెట్లీ జాయిన్ అవ్వకుండా ఎవ్వరు ఉండరు. మన కజిన్ మనం జాయిన్ చేస్తున్నాం అంటే ఆబ్వియస్లీ వాళ్ళు రాకుండా ఉంటారో చెప్పు. ఇంకొక విషయం ఏంటంటే, గర్ల్స్ ఏ మాత్రం భయపడక్కర్లేదు. ఇక్కడ 100% సెక్యూరిటీ ఉంది. ది బెస్ట్ హాస్టల్ ఫెసిలిటీ, ది బెస్ట్ కాలేజ్, ల్యాబ్స్ అండ్ వాట్ నాట్, ఎవ్రీథింగ్ ఇస్ పిక్చర్ పర్ఫెక్ట్. అన్నిటికంటే మెయిన్ బెస్ట్ సెక్యూరిటీ కూడా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. బై ద వే, ట్రాన్స్పోర్ట్ లో కూడా ఏం ఆలోచించాల్సిన అవసరమే లేదు. రేపే వచ్చి మీరు కూడా ఈ అకాడమిక్ ఇయర్ లో జాయిన్ అయిపోండి. యోర్ డెసిషన్ ఇస్ యోర్ ఫ్యూచర్. వి లవ్ మార్వాడి యూనివర్సిటీ. చూశారు కదా, మార్వాడి యూనివర్సిటీ విద్యారంగంలో సృష్టిస్తోన్న సంచలనాలను. మీ పిల్లలు కూడా ఈ కంప్యూటర్ యుగంలో చదువుల్లో నంబర్ 1 పొజిషన్లో నిలబడాలి అనుకుంటున్నారా? వరల్డ్లోనే టాప్ కంపెనీల్లో అత్యధిక ప్యాకేజ్తో జాబ్ కొట్టాలనుకుంటున్నారా? టోటల్గా భవిష్యత్తు విజేతగా మారాలనుకుంటున్నారా? వీటన్నింటికీ ఒకే ఒక్క సమాధానం, మార్వాడి యూనివర్సిటీ.